లారీ ఎక్కి రాళ్లు రువ్వి ఇక మహబూబాబాద్లో యూరియా కోసం రైతుల ఆందోళన, యూరియా తెచ్చిన తంట. రెండు గ్రామాల రైతుల బాహాబాయి, రైతులు కొట్టుకుంటా ఉన్నారు యూరియా లేక. 2 గ్రామాలు తన్నుకుంటారు రైతులు, నెత్తులు బలిగిపోతా ఉన్నాయి. ఇవి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆకస్మికంగా మీరు అక్కడికి వచ్చిర్రు. ఎక్కడికి? గణపతి సాగర్ కాడికి, నాగార్జున హుసేన్ సాగర్ కాడికి, నిమజ్జనం కాడికి ఆకస్మికంగా వచ్చేసారు. ఆకస్మికంగా ఒక్కసారి ఈ యూరియా కేంద్రం కాడికి పోతలేవు ఎందుకు? ఒక్కసారి పోకపోయినావు ఆకస్మికంగా, అది పోవు. ఇక రెండోది, ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు పదే పదే ఒక ముచ్చట చెప్తుండే. ఏమని? మహమ్మద్ సిరాజును, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన మహమ్మద్ సిరాజును నేను నిబంధనలను పక్కకు పెట్టి డిఎస్పీని చేసిన, అంటే చదివే చక్కగా రానటువంటి ఆయనను నేను చేసిన అని చెప్తా ఉన్నాడు అన్నట్టు ఆయన. అంటే క్రీడా విభాగంలో ప్రత్యేకంగా అక్కడ గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వచ్చు అనమాట. అంటే ఇచ్చే అధికారం ముఖ్యమంత్రికి ఉన్నది, కరెక్టే. అయితే అది ఓపెన్ చేసిన దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు పాపం ముఖ్యమంత్రి గారు. ఇక గడికోపారి ఇప్పుడు, ఎందుకంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో 1,20,000 ఓట్లు ముస్లింలే ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ కొత్త డ్రామా అన్నట్టు, సిరాజ్కు నేను ఇట్లా చేసిన, ముస్లిం సోదరుకి ఇట్లా చేసిన అని చెప్తా ఉన్నాడు. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఒక్క మా బీసీ బిడ్డ మహమ్మద్ సిరాజ్కు నువ్వు ఏది డిఎస్పీని చేసి ఇంతగానో చెప్పుకుంటున్నావు కదా, మరి ఇదే వాళ్ళు చెప్పాలి. 12వ తరగతి ఇంటర్మీడియట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈయన 12వ తరగతి. ఈయన 12వ తరగతి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 12వ తరగతి. ఆ తర్వాత రేవూరి ప్రకాష్ రెడ్డి, ఈయన 12వ తరగతి. పాసో పేలో తెలియదు. ఆ తర్వాత బి మనోహర్ రెడ్డి, పదవ తరగతి. తర్వాత మెగారెడ్డి ఇంటరు. నాయని రాజేందర్ రెడ్డి ఇంటరు. ఇట్లా ఈ 12వ తరగతి చదివిన వాళ్ళనేమో నువ్వు మంత్రులను ఎమ్మెల్యేలను చేస్తే అది చెప్పవు. మావోడు మా సిరాజు, మహమ్మద్ సిరాజు ఇంటర్నేషనల్ క్రికెటరు, ఈ దేశానికి పేరు తెచ్చినోనికి ఓ డిఎస్పీ ఇస్తే పదే పదే నేను ఇచ్చినా అని చెప్తా ఉన్నావు. మరి వీళ్ళను 12వ తరగతి 10వ తరగతి చదివిన వాళ్ళకేమో ఎమ్మెల్యేలను చేసినా మంత్రులను కూడా చేసినా అని చెప్తలేవు మీరు ఎట్లను. అట్లుంటుంది ఆయన ముచ్చట.